సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు బ్లాగ్. సో ఫైనల్గా అయితే నా మైక్ అయితే తీసుకున్నాను, అలాగే నేను కెమెరా తీసుకున్నాను. ఫస్ట్ కెమెరా అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కెమెరా నేను తీసుకున్న టైంలో ఏదో ఆగంలో ఒక వీడియో అయితే చేశాను. బట్ ఇందులో ఏంటంటే అందులో ఎలాంటి నేను డీటెయిల్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నాకు యూట్యూబ్లోంచి వచ్చిన అమౌంట్ తోటి ఈ కెమెరా తీసుకున్నాను. అంటే మొత్తం అమౌంట్ కాదండి, వచ్చింది అయితే కొంచెము. బట్ మిగతా అమౌంట్ వచ్చేసి నేను కొంచెం లోన్ తీసుకొని అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎలాగో తీసుకుంటున్నాం కదా అని మైక్ కూడా తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్నది వచ్చేసి DJI యాక్షన్ 5 Pro అన్నమాట. అలాగే DJIకి సంబంధించి మైక్ మినీ ఒక మైక్ అయితే తీసుకున్నాను. రెండు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్య మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది, ప్రతి యూట్యూబర్ కూడా ఇదే తీసుకుంటున్నాడు. బట్ నేనైతే తీసుకుంది మైక్ వచ్చేసి జస్ట్ బేసిక్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కెమెరా గురించి మాట్లాడుకుందాము. నేను వచ్చేసి మళ్ళీ అంత అమౌంట్ పెట్టి ఎందుకు తీసుకున్నాను అని అంటే, క్వాలిటీ అయితే ఆల్రెడీ మనకు 6 సిరీస్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 6 అంటే DJI యాక్షన్ 6 వచ్చేసింది. 6 Pro కూడా తర్వాత రానే వస్తుంది. ఇప్పుడు కొంచెం దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తేడా లేకుండా అయితే మనకు DJI యాక్షన్ 5 Pro అనేది చాలా బాగుంది. 4 తీసుకుందాం అనుకున్నాను, అమౌంట్ చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది అది కూడా. బట్ ఏంటంటే దాంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, అలాగే స్టోరేజ్ కూడా లేదు. మనకు ఇందులో స్టోరేజ్ అయితే వచ్చిందన్నమాట ఈ 5 Proలో. సో ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నానంటే, నేను వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి కలకత్తాలో తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ అమౌంట్ చాలా తక్కువ ఉంది. బట్ ఏంటంటే నేను ChatGPT అలాగే Gemini AI అని అడిగితే అక్కడ వారంటీ ఇవ్వరు. 1 year అయితే మనకు వారంటీ ఇవ్వదు, సర్వీస్ ప్రాబ్లం అవుతుంది. అలాగే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఇంత దూరం నుంచి వెళ్ళాలి, 1 day 24 hours జర్నీ అవుతుందన్నమాట. మనకు దాదాపు 6,000 రూపాయలు తక్కువ ఉంది అక్కడ అని నేను పోయి తీసుకుందామని ధైర్యం కూడా చేశాను. బట్ ఏంటంటే ఇక ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో వచ్చేసి మనకు ఆన్లైన్ కంటే ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకు 1,500 రూపీస్ అయితే తక్కువ ఉంది అమౌంట్. నేను దాని గురించి కూడా నేను చేయలేదు, ఆన్లైన్ బుక్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే ఐటమ్ ఎలా వస్తుందో తెలియదు, అంత అమౌంట్ మనం పెట్టి తీసుకుంటున్నాము, అది ఫేక్ ప్రోడక్ట్ రావచ్చు, డ్యామేజ్ ప్రోడక్ట్ రావచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్గా మంచిగా టెస్ట్ చేసి మొత్తమే తీసుకున్నాను అన్నమాట. నేను తీసుకుంది కూడా 1 year వారంటీ, మనకు స్టిక్ కూడా వస్తుంది కదా. అవన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి అవన్నీ నేను చూపిస్తాను, నా పక్కకే ఉన్నది. సో మ్యాటర్ ఏంటి అని అంటే, నేను ఇంకొక వేరే వెబ్సైట్లో కూడా చూశాను. అందులో కూడా మనకు 1,000 రూపీస్ 2,000 రూపీస్ తక్కువ ఉంది. ఇక ఎందుకు ఇంత అమౌంట్ పెడుతున్నాము, ఒక 2,000 రూపాయలకు అయితే కకృతి ఎందుకన్న ఉద్దేశంతో అయితే నేను డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళి తీసుకున్నాను. అసలు నేను కలకత్తాకు వెళ్ళి ఫిజికల్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫిజికల్గా చూసి తీసుకోవచ్చు. ఏదైనా మనకు ఫేక్ వచ్చినా, ఏదైనా డ్యామేజ్ వచ్చినా అక్కడ మనం రిటర్న్ చేయొచ్చు. అక్కడ కూడా బాగానే ఉంది. బట్ వాళ్ళ అవసరం ఉంటే కూడా మనకు డెలివరీ కూడా చేస్తారన్నమాట. మనకు 6,000 రూపాయలు అయితే మిగులుతాయి. బట్ నేను వెళ్ళి అలాగే నాకు కూడా ఒక టూర్ అవుతుందన్న ఉద్దేశంతో పోదాం అనుకున్నా. బట్ అంతకంటే పెద్ద టూర్ అయితే ఇప్పుడు మేము వేస్తున్నాము. మా ఫ్యామిలీతో అయితే చాలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. మనకు టైం కూడా లేదు. ఆల్రెడీ నేను టూర్ సంబంధించి ఒక వీడియో చేశాను, పోస్ట్ కూడా చేశాను, దాన్ని అయితే ఇంకా అప్లోడ్ కూడా చేశాను. కానీ దాన్ని ఇంకా ప్రైవేట్లోనే ఉన్నది, నేను పబ్లిక్ చేయలేదు. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాను దానికి సంబంధించి ఆ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, నేను తీసుకున్న కెమెరా వచ్చేసి ఇప్పుడు మొత్తం చూపిస్తాను. దాని ఎంత పడింది ఏంది అనేది అంతా నేను ఆ వీడియో చూస్తూ, నేను ఐటమ్ చూపిస్తూ నేను మాట్లాడతాను. ఎక్కువగా నేను ల్యాగ్ చేయను, ఎందుకంటే మన ఛానల్లో ఇది తీయడమే గొప్ప అన్నమాట. ఏదో మన తెలుగులో చాలా తక్కువ మంది ఈ కెమెరాలు అయితే తీసుకోవడం, చాలా తక్కువ మంది అయితే తీసుకుంటున్నారు. చాలామంది అయితే DJI Pocket 3 లేదు అని అంటే యాక్షన్ 4 అయితే తీసుకుంటున్నారు. నాకు కూడా అదే ఇష్టం ఉండే, DJI Pocket 3 తీసుకోవాలని అనుకున్నా. బట్ ఏంటి అని అంటే, అక్కడ DJI మనకు ఎక్కడైనా వెళ్ళాలన్నా, లేకుంటే వ్లాగింగ్ చేయాలన్నా, వ్లాగింగ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. బట్ మనకు ఎక్కడైనా రైడింగ్ చేసేటప్పుడు మాత్రం కంఫర్ట్ అయితే ఉండదు. ఇదైతే మనకు యాక్షన్ కెమెరా వచ్చేసి మనకు హెల్మెట్ తగిలించుకొని కూడా మనము వెళ్ళిపోవచ్చు, ఈజీగా అయితే మనము చేసుకోవచ్చు అన్నమాట. రకరకాలుగా యాంగిల్ తోటి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఆల్రెడీ నేను వాడాను, చాలా వీడియోలు కూడా చేశాను. ఆ వీడియోలన్నీ మనకు మన ఛానల్లో వస్తాయి, చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు కెమెరా అయితే మొత్తం చూపిస్తాను, చూడండి. వాతావరణం కొంచెం తేడాగా ఉంది, లైట్ చినుకులు వస్తున్నాయి. నేను లొకేషన్ అయితే చేంజ్ చేస్తాను, చూసుకోవచ్చు మీరైతే. లొకేషన్ మారిందని ఏమనుకోవద్దు, సడన్గా వర్షం పడ్డది, అందు గురించి ఇటు రావాల్సి వచ్చింది. సో నేను ఇప్పుడు మొబైల్ నుండి తీస్తున్న వీడియో. తర్వాత నేను కెమెరా షాంపిల్స్ కూడా నేను చూపిస్తాను. అలాగే నేను మైక్ కూడా తీసుకున్నాను అన్నాను కదా, DJI మైక్ అని చూపిస్తాను. ఆ తర్వాత నేను మైక్ నుండి అయితే నా వాయిస్ ఇస్తాను. ఒకటి నేను మైక్ ఎందుకు తీసుకున్నాను అంటే, DJIకి సంబంధించి ఫ్యూచర్లో ఇంకా ఏ డివైస్ అని తీసుకున్నా వైర్లెస్ అయితే ఆ మైక్ పనిచేస్తుంది. మీకు చూపిస్తాను, మీకు అన్ని చూపిస్తాను, ఏమేమి వచ్చింది, నేను ఏమేమి తీసుకున్నాను అనేది. తర్వాత షాంపిల్స్ కూడా నేను చూపిస్తాను. నేను ఆ తర్వాత వైర్లెస్ కనెక్షన్ చేసి చూపిస్తాను. సో ఇది మైక్ అనమాట.
ఇవన్నీ నేను ఓపెన్ చేసిన వాడిన మీ గురించి మళ్ళీ ప్యాక్ చేసిన అంతే. ఆల్రెడీ టూ మచ్గా వాడిన వీడియోలు కూడా అయిపోయినాయి, చాలా వీడియోలు కూడా తీసిన నేను. మీ గురించి నాకు టైం దొరకలేదని ఇవాళ మంచి టైం తీసుకొని ఇవాళ అయితే నేను మంచిగా అన్ని నేను చూపిస్తున్నాను అనమాట. మనకు దీనికి సంబంధించి పైన అయితే అన్ని గ్లాస్ వేసినాము. మీకు ఒకటి చూపిస్తే గ్లాస్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఈ గ్లాస్ వచ్చింది ఇందులో, ఇది మాత్రం బ్రేక్ కాలేదు కానీ ఇక్కడ గ్లాస్ మాత్రం బ్రేక్ అయింది. అది కూడా చూపిస్తాను. లాస్ట్ టైం ఇంతకు ముందు చిన్న యాక్షన్ కెమెరా క్యాజన్కి సంబంధించి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. నేను తీసుకుంది వచ్చేసి ఎస్విఆర్ డిజిటల్ షాపీ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు హరిదాస్ మార్కెట్ లైన్లో బ్యాంక్ స్ట్రీట్ కోటి అనమాట, హైదరాబాద్లో తీసుకున్నాను నేను. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఫోన్ నెంబర్ అయితే మీరు అవసరం ఉంటే మీరు కాల్ చేసి కూడా అడగచ్చు డైరెక్ట్గా. సో ఇది మెయిన్ కవర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇది కెమెరా చూపిస్తాను. నేను ఆల్రెడీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన. ఇగో సో మన ప్యాకేజ్ సేమ్ ఇలాగ వచ్చింది. సో యాక్సెసరీస్కి అయితే ఒక బాక్స్ వచ్చింది అనమాట. సో ఇదే అన్నమాట నేను మెయిన్ దీని గురించి నేను ఇక్కడ ప్రిఫర్ చేసినాను. ఇది 1 year వారంటీ స్టిక్కర్ అన్నమాట. బట్ ఇది అక్కడ కలకత్తాలో తీసుకుంటే వస్తుందో రాదో నాకైతే ఐడియా లేదు. ఇక్కడైతే మనకు 1 year వారంటీ తోటి వచ్చింది. ఇంకా స్పెషల్గా తెలుసా, దీనికి ఎలాంటి వారంటీ లేదు మైక్కి. ఓన్లీ డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడం తీసుకోవడమే, అసలు ఏం వారంటీ గ్యారంటీ ఏమీ లేదు. సో ఇదే అన్నమాట నేను తీసుకున్న. ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ పైన అంటే పైన గ్లాస్ వేసింది అయితే బ్రేక్ అయింది అనమాట. కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన, నాకు అంత దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో ఇదే అన్నమాట. నేను అన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇందులో వచ్చేసి యాక్సెసరీస్ ఇది చూసుకోవచ్చు. యాక్సెసరీస్ అయితే వచ్చినాయి ఇందులో. సో కొన్ని యాక్సెసరీస్ అయితే వచ్చినాయి. సో నేను తీసుకుంది వచ్చేసి ఇంతవరకు చెప్పలే కదా, మామూలుగా నార్మల్గా అన్నమాట. డీజే ఆస్మో యాక్షన్ 5 Pro బేసిక్ మోడల్, బేసిక్ కాంబో అన్నమాట. అడ్వెంచర్ కాంబో తీసుకుంటే మనకు స్టిక్ వస్తుంది, అలాగే బ్యాటరీ మోడ్ వస్తాయి. ఆల్రెడీ ఇందులో బ్యాటరీ ఉంది, నేను చూపిస్తాను దీని గురించి మళ్ళీ. సో మనకు ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇది వచ్చింది, తర్వాత ఒకటి కేస్ వచ్చింది అనమాట, ఇది పెట్టడానికి. తర్వాత కొన్ని స్టిక్కర్స్ వచ్చినాయి, వారంటీ కార్డ్ వచ్చింది. కొన్ని అయితే ఇలాంటి ఒక 2 వచ్చినాయి అనమాట, ఇప్పుడు మిస్ అయిపోయింది అలా. సో ఇప్పుడు కెమెరా చూసుకుంటే ఇలా ఉంది, చాలా ఉంది, చాలా సాలిడ్ ఉంది అన్నమాట. ఇది దీన్ని మీకు చూసిన పాత కెమెరా మీకు చూస్తే మాత్రం వెయిట్ చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇది ఆన్ ఆఫ్, ఇది స్పీకర్. సో ఇది ఇది మన కెమెరా కంట్రోలింగ్ ఇది అన్నమాట. సో ఇదే ఆన్ ఆఫ్ అన్నమాట. సో మనకు ఛార్జింగ్ ప్లస్ ఎప్పుడైనా అవసరం ఉంటే మనకు ఒకవేళ ఈ మైక్ వైర్లెస్ మైక్ తీసుకోకపోతే ఇందులో మనకు అయితే విత్ కేబుల్ పెట్టి కూడా టైప్ సి తోటి మనకు మైక్ కూడా ఇదే వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుండి మనము దీన్ని ఛార్జ్ తీసుకోవచ్చు, లోపల బ్యాటరీ తోటి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే టైప్ సిది. సో ఇది మొత్తం మ్యాగ్నెటిక్ సెక్షన్ అన్నమాట. సో ఇంకొకటి నేను చూపించలేదా మీకు, నాకు మెయిన్ వచ్చేసి ఇదన్నమాట. మొత్తం కెమెరా ఇది ఎంత ఇంపార్టెంటో ఈ మ్యాగ్నెట్ కూడా అంత ఇంపార్టెంట్. మనకి ఇట్లా మ్యాగ్నెట్ వస్తుంది, జస్ట్ పెట్టేసామంటే ఆగిపోతుంది, జస్ట్ ప్రెస్ చేసేస్తే అంతే పడిపోతుంది. ఈ పీస్ రాదు యాక్చువల్గా, నేను పాతదాని కెమెరా సెట్ చేసుకున్నాను అనమాట. స్టిక్ రాలేదు కాబట్టి టెంపరీగా అయితే మనం ఇలా వ్లాగ్ చేసుకోవచ్చు. ఇట్లా అని మనము వ్లాగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా అని బాగుంది కదా, సెలెక్షన్ బాగుందా? లేదు ఇంకా కావాలంటే, ఇంకా అడిషనల్ కావాలంటే కూడా నేను సెటప్ చేసుకున్నా. మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి, జస్ట్ దీనికి అయితే ఇలా సెట్ చేస్తే అంతే. ఇట్లా అయితే మనము మంచిగా వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది కదా, సెట్టింగ్ బాగుందా? సో మనకు బ్యాక్ సైడ్ ఇలా ఉంది, దీనికి కూడా మనకు టెంపర్డ్ గ్లాస్ అయితే వేసినాను. మనం ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేసిన ఇదైతే మనకు బ్రేక్ అయింది, చేంజ్ చేస్తాను నేను మళ్ళీ. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మైక్ గురించి మాట్లాడతాం మనం. సో దాన్ని నేను రేట్ చెప్పలే కదా, దీని రేట్ వచ్చేసి 34,000 అయితే పడింది. నాకైతే 35 చెప్పారు, నేను చెప్పాను ఆన్లైన్లో 35 ఉంది, ఇంత దూరం వచ్చి ఏం రావమని అంటే 1000 తగ్గించారు. స్క్రీన్ షాట్ చూపిస్తే ఇంకా అడిషనల్గా అయితే ఇంకొక 500 రూపీస్ అయితే తగ్గించారు. ఒకవేళ మీరు వెళ్తే కూడా మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కూడా ఒక 500 రూపీస్ అయితే తగ్గిస్తారు. సో ఇది మనకు మైక్ అన్నమాట, DJI మైక్ మినీ, జస్ట్ DJI మైక్ మినీ బేసిక్ వర్షన్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక బాక్స్ వచ్చింది. సో బాక్స్ సంబంధించి ఛార్జింగ్ కేబుల్, సిలికాన్ జెల్, ఆ తర్వాత మనకు జెట్ క్యాట్స్ వచ్చినాయి అనమాట. మనం మామూలుగా నాయిస్ క్యాన్సిలేషన్ సంబంధించి మనం పెట్టుకుంటాం కదా, ఇవి వచ్చినాయి అనమాట. ఇవి 4 పీసులు వచ్చినాయి, 2 వైట్ 2 బ్లాక్ వచ్చినాయి అనమాట. బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు వాటర్ ప్రూఫ్ అన్నమాట ఇది.
సో జస్ట్ ఇలా ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేసిన వీడియో అయితే ఉన్నది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. జస్ట్ ఇలా అని ప్రెస్ చేసేస్తే అయిపోతుంది, మనకైతే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇది నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. ఇందులో మనకు రిసీవర్, మొబైల్ పెట్టుకోవచ్చు, కెమెరా పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం దీనికి కూడా పెట్టుకోవచ్చు, అట్లేం లేదు దీనికి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మనం వైర్లెస్గా వాడుకోవచ్చు, లేదు అని అంటే రిసీవర్ పెట్టి కూడా మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత మనకు మైక్ ఇదే అన్నమాట. ఇది నేను 2 మైకులు తీసుకున్నాను. ఇది ఒకటి 2 మైకులు తీసుకున్నాను. మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెట్ వచ్చింది. ఇది మ్యాగ్నెట్ అవసరం ఉంటుంది, మనం దీనికి ఇట్లా పెట్టి కూడా వాడుకోవచ్చు. మనకు ఇది బాక్స్ కూడా చాలా సాలిడ్ ఉంది. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది, అది ఛార్జింగ్ అవుతుంది. మనకు టైప్ సి మొబైల్కి పెట్టుకోవడానికి అయితే ఈ పీస్ అయితే వచ్చిందనమాట. జస్ట్ ఇలా పెట్టేస్తే మనకు ఇది ఛార్జింగ్ అయిపోతుంది. చాలా బెస్ట్ ఉంది, నేను వాడినా చాలా టైం తీసుకుంటుంది. మనకు 2 యూజ్ చేసి 24 అవర్స్ అయితే వాడుకోవచ్చు, అంత లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. సో ఇది పీసులు నేనే తీసేసినాను, అట్లా సైడ్ పెట్టేసాను. ఇలా నాకు ప్లేస్ ఉంది, ఇలా సైడ్ పెట్టేసాను. బాగుంది కదా. సో ఇప్పుడు నేను చిన్న శాంపిల్ చూపిస్తాను. అలాగే ఇప్పుడు నేను ఈ మైక్ నుండి రికార్డ్ చేసి వైర్లెస్ మైక్ కనెక్ట్ చేస్తాను. దీన్ని ఆన్ చేయాలంటే ఇలా జస్ట్ ఇక్కడ సైడ్ మనము లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ముందు కూడా టచ్ డిస్ప్లే వచ్చి రావడం వల్ల మనం ఇలా లాగిన్ చేస్తే ఇక్కడ కెమెరా నుండి మనకు ఏ యాంగిల్ వస్తుంది అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఆన్ అయిపోయింది చూడొచ్చు. క్లారిటీ బాగుంది, వైడ్ యాంగిల్ అయితే చాలా బాగుంది. ఈ సెట్టింగ్స్ అంటే నేను ఒక వీడియో తీయమంటే తీస్తాను, కామెంట్ చేయండి. నేను సెట్టింగ్స్ ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇప్పుడైతే అవన్నీ ఇప్పటికే ఫుల్ లెంతీ అవ్వచ్చు వీడియో. మనకు జస్ట్ 1 టైం ఒక్కసారి మనం కనెక్ట్ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా ఇందులో నుంచి దిగగానే దీనికి పేర్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకైతే చేయను, ఎక్కడ కూడా నేను చేయలేదు కదా, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్రీన్ లైన్ వస్తుంది, చూసుకోవచ్చు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయితే ఇక్కడ మన బ్లింకింగ్ అనేది అయిపోతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, ఒకవేళ మీకు నాయిస్ క్యాన్సలేషన్ కావాలంటే ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని జస్ట్ ఇదేమో పేరింగ్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లైట్ వస్తుంది, వచ్చింది కదా, ఇది పేరింగ్. ఇది వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ అయింది అనేది ఇది సింబాలిక్ అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు డెడ్ క్యాట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం పెట్టి వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక హాల్లో ఉన్నాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కెమెరా నుండి వీడియో తీసి మీకు చూపిస్తాను. తీసుకోవాలి ఇట్లా వర్టికల్గా, హారిజెంటల్గా 2 రకాలుగా అయితే మనము చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే ఇట్లా కూడా మనము వీడియోలు అయితే చేసుకోవచ్చు అన్నమాట. కానీ క్లారిటీ మాత్రం సూపర్ ఉంది, ఆల్రెడీ చాలా వీడియోలు. ఇప్పుడు నేను మన కెమెరాకి DJI Action 5 Pro కెమెరాకి ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా నా వాయిస్ అనేది ఇందులో వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. ఆ తర్వాత దీనికి నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తాను. చూసుకోవచ్చు. ఇప్పుడు నాయిస్ క్యాన్సల్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఎలా వచ్చింది చెప్పండి. అలాగే ఈ వీడియో క్లారిటీ కూడా చూసుకోవచ్చు మీరైతే. మనకు డెడ్ క్యాట్స్ అయితే బయట ఒకవేళ మనము ఫుల్ ట్రాఫిక్లో ఉంటే మాత్రం డెడ్ క్యాట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఇంట్లోనే ఉండి మనం ఏదైనా వీడియోస్ చేయాలంటే అవసరం లేదు, ఇది సింపుల్గా ఇది పెట్టేసుకోవచ్చు. మనకు ఇది తీసేస్తున్నాను, ఇది బంద్ చేసిన నేను. సో ఇక్కడ నుండి అయితే మనకు వాయిస్ వస్తుంది, చూసుకోవచ్చు. నాకైతే క్లిప్ పెట్టడమే ఇష్టము. మ్యాగ్నెట్ పెట్టడం అంటే హెవీ ఉంది, బట్ ఏంటంటే నమ్మలేం దాన్ని. మంచి క్లిప్ పెట్టుకుంటే చాలా స్టాండర్డ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి, ఎలా వస్తుంది, ఇంతకుముందు ఎలా వచ్చింది, అలాగే ఫోన్లో ఎలా వచ్చింది, ఆ ఫోన్కి క్లారిటీకి, ఆ తర్వాత ఈ కెమెరా క్లారిటీకి, ఆ తర్వాత ఫోన్ వాయిస్కి, ఈ కెమెరా వాయిస్కి ఏమన్నా చేంజ్ అయిందా. ఇంకొకటి, మొత్తం నేను రా ఫుటేజే పెడతాను, ఎక్కడ కూడా ఎడిట్ చేయను నేనైతే. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒక మెమరీ కార్డు నాది పాతది ఒకటి ఉందన్నమాట స్ట్రీమ్ది. అందులో స్ట్రీమ్ ప్రో ఒక వస్తుంది, స్ట్రీమ్ ప్రో వస్తుంది. స్ట్రీమ్ ప్రో అయితే హై కాస్ట్ అయితే చాలా ఉంది. ఆల్రెడీ నా దగ్గర ఒక మెమరీ కార్డు ఉంది 64 GB ప్లస్ ఇందులో 50 GB. ప్రస్తుతానికి నాకు ఈ మెమరీ సరిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్లో నేను పెద్ద వీడియోలు చేయాలనుకుంటే మళ్ళీ ఒక 256 GB కానీ 512 GB మెమరీ తీసుకుంటాను. ఆల్మోస్ట్ 512 GB మెమరీ ఎంత ఉంటుందంటే దాదాపు 4000 to 5000 మధ్యలో ఉంటుంది, అంత కాస్ట్లీ ఉంటుంది ఆ మెమరీ. అందు గురించి నేనైతే ఇప్పుడు మెమరీకి అయితే పైసలు పెట్టదలుచుకోలేదు. ఇప్పటికే టూ మచ్ ఖర్చు అయితే అయిపోయిందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు నేను ఎంత అర్జెంటుగా కెమెరా ఎందుకు తీసుకున్నాను అంటే, యాక్చువల్గా నేను ఒక టూర్కి వెళ్తున్నాను, చాలా లాంగ్ టూర్కి వెళ్తున్నాను. అనుకోకుండా ఆల్రెడీ మొత్తం అన్ని ప్రిపరేషన్ కూడా అయిపోయింది. దానికి సంబంధించి వీడియో కూడా నేను తీశాను.
దీని తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది. అది ఆల్రెడీ ఎడిటింగ్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఎట్లా వెళ్తున్నా అంటే నా ఈక్వల్గానే వెళ్తున్నాను నేను ఆ లాంగ్ ట్రిప్ అయితే. సో ఆ ట్రిప్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో అయితే ఉంటాయన్నమాట. సో నేను ట్రైన్కి వెళ్దాం మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. ట్రైన్కి వెళ్దామని అనుకున్నా, బట్ అయితే ఆ 2 months బ్యాక్ అయితే బుక్ చేసుకొని మొత్తం ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక 10 days వరకు ఎలాంటి అయితే వర్క్ లేదన్న ఉద్దేశంతో అయితే సడన్గా అనుకోకుండా ఆ దేవుడి నుంచి మనకు పిలుపు వచ్చింది. నేనైతే వెళ్తున్నాను. అక్కడ కొన్ని వీడియోలు అయితే నేను ఇదే కెమెరాతోనైతే షూట్ చేస్తాను. సాధ్యమైనంత వరకు ఇదే కెమెరా యూజ్ చేస్తానన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయిందని అనిపిస్తుంది నాకైతే. బట్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇద్దామని అనేది. సో ఇది వచ్చేసి ఇప్పుడు 2.7K రిజల్యూషన్తో నేను తీస్తున్నాను. ఎందుకంటే 4Kలో వీడియో తీస్తే నేను నా మొబైల్ అనేది కొంచెం అంత ఎడిటింగ్ అయితే చేయరాదన్నమాట. అందుగురించే 2.7K రిజల్యూషన్తో తీస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.